హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వెల్కమ్ టు ఏఐ టాక్స్, ఆల్ ఇండియా టాక్స్ అన్నట్టు. ఈ వీడియోలో వచ్చేసి జస్ట్ మా ఫ్రెండ్ అన్నట్టు, అలాగే కొలీగ్స్. సో అతనికి నచ్చిన ఒక వీడియో సాంగ్ అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. హాయ్. సో ఫ్రెండ్స్ చేస్తున్నానని చెప్పొచ్చు. సో బ్రో, మన వీడియోస్ అనేది చూస్తూ ఉంటారు అనమాట మీరు? చూస్తాను. ఓకే, కాకపోతే ఒకటి బాగా నచ్చే పనికొచ్చే సాంగ్ అనేది చాలా బాగుంది. ఓకే. అంటే రీసెంట్లీగా ఒక సాంగ్ అయితే వీడియో సాంగ్ చూసారంట. సో రీసెంట్గా మన వీడియో కూడా ఛానల్ విజిట్ చేశారంట. సో ఒక సాంగ్ని చేస్తున్నారు అన్నట్టు. సో ఆ సాంగ్ని రివ్యూ ఇవ్వబోతున్నాను. సో ఆ సాంగ్ కాకుండా మన తెలుగు సాంగ్స్ కావచ్చు, ఫోక్ సాంగ్స్ కావచ్చు, లేదంటే మన ఛానల్ని ఇంకేదన్నా కరెక్షన్ చేసే ఏదన్నా మీ సజెషన్ ఏమన్నా ఇస్తారండి? ఉండడం కోసం అందులో సాంగ్లో వాయిస్ కాకుండా కొంచెం సాంగ్ వచ్చేటట్టు వాయిస్లో దాంతో కొంచెం సాంగ్ క్లియర్గా కనిపించేటట్టు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అందులో కొద్దిగా క్లారిటీగా తీసుకునేటట్టు చేయాలి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆ సాంగ్ గురించి చెప్పబోతున్నాను. సో బిఫోర్ ఆ సాంగ్ వెళ్ళే ముందు మీకు నచ్చిన ఏదైనా సాంగ్, ఏ సాంగ్ అయినా పర్లేదు, కామెంట్ చేయండి. జస్ట్ సజెస్ట్ చేయండి. లేదంటే ఏదైనా కరెక్షన్ ఉంటే, సౌండ్ డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఇంకా నేను కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకోలేదు అన్నట్టు. సో ఆ ఎక్విప్మెంట్స్ తీసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కొన్ని 2-3 డేస్లో కొత్త మొబైల్ కూడా తీసుకుంటున్నాను. అలాగే కొత్త ఎక్విప్మెంట్స్, వాటితోని మీకు నచ్చిన విధంగా కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గో టు వీడియో. మనం సాంగ్లో వెళ్ళిపోతే ఎంట్రీలోనే కొంచెం మెలోడీ సాంగ్ లాగా స్లో మోషన్లో వచ్చేసి మ్యూజిక్ ఒకేసారి బేస్ అన్ని బేస్లు కలిసి వేసేసాయని చెప్పొచ్చు. సో అలా కాకుండా వీడియోగ్రాఫర్ని హైలైట్ అని చెప్పొచ్చు. వీడియోగ్రాఫర్ ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో, స్క్రీన్ ప్లేన్ కావచ్చు, ఏదైతే క్లిప్స్ ఉన్నాయో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కావచ్చు, అన్ని క్లిప్స్ పర్ఫెక్ట్గా డిజైన్ చేసేసారని చెప్పచ్చు. అదేవిధంగా హీరో అలాగే హీరోయిన్, మేల్ అండ్ ఫీమేల్ ఏదైతే ఉన్నారో, సో వాళ్ళ డ్రెస్ కాస్ట్యూమ్స్ అయితే, లేదంటే వాళ్ళ మేకప్ ఇట్లా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అండి. మన తెలుగు జోడి వాళ్ళు అయితే ఇలానే ఉంటారు. సో అలాంటి వాళ్ళు మెయింటైన్ చేయాలి. తెలుగులో ఇంకా కల్చర్ అనేది ఇంకా ఫేమస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సాంగ్ లిరిక్స్ కూడా చాలా బాగా రాశారు. ఎందుకంటున్నానంటే మన తెలుగులో సాంగ్స్ రాసేటోళ్ళు చాలా తక్కువ మంది. ఎంత నాలెడ్జ్ ఉంటాయి, నాలెడ్జ్ అని చెప్పట్లేదు, ఎంత పని చెప్తే ఆ మైండ్లోకి వెళ్ళి ఒక పదం అనేది వస్తుంది. ఒక పదానికి ఎన్ని అర్థాలు వస్తాయి అనేది చెప్తే మన తెలుగు సాంగ్స్ని వినరబయ్యి అని చెప్పొచ్చు మనం. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు సజెషన్ చేస్తే రేపే చేసేస్తాను. కొంచెం పని వల్ల నేను వీడియో పెట్టలేదు అన్నట్టు. సో స్టే ట్యూన్ అండి. సో వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.